హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రగతిస్ డైరీ. నేను రీసెంట్ గా ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా, అదేంటంటే మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది అని చెప్పేసి. ఫైనల్ గా నాకైతే పిన్ వచ్చిందండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రగతిస్ డైరీ. నేను రీసెంట్ గా ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా, నాకు గూగుల్ నుంచి పిన్ వచ్చింది అని చెప్పేసి. అసలు ఈ పిన్ ఎలా వచ్చింది, ఎందుకు పంపిస్తారు, ఏంటి అనేది ఈ రోజు మీకు చెప్తాను. మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మర్చిపోకుండా వీడియోస్ ని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పిన్ మనకి ఎందుకు పంపిస్తారంటే, యూట్యూబ్ లో మనం యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అందులో మన డీటెయిల్స్ కూడా ఇస్తాము, అంతే అడ్రస్ కూడా ఇస్తాము. మనం ఇచ్చిన అడ్రస్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడం కోసం అని చెప్పేసి ఇదైతే మనకైతే పంపిస్తారు. ఇది ఎప్పుడు వస్తుంది అంటే, మనం అప్లై చేసుకున్న 2 to 4 వీక్స్ మధ్యలో వస్తుంది. నాకైతే 2 వీక్స్ లోపే వచ్చేసింది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది ఫ్రంట్ సైడ్ లో, అండ్ బ్యాక్ సైడ్ లో వచ్చేసి మన అడ్రస్ అయితే ఉంటుంది. మనకి ఇది ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చేసి 6 డిజిట్స్ పిన్ ఇస్తారు, అండ్ ఇక్కడ మనం ఎక్కడ ఇవ్వాలి ఏంటి అనేది ఇస్తారు. ఈ నెంబర్ అనేది మనం కరెక్ట్ గా ఎంటర్ చేస్తేనే మనది అడ్రస్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. మెయిన్ గా ఇది మనం అప్లై చేసుకునేటప్పుడు అడ్రస్ అయితే కరెక్ట్ గా ఇవ్వాలి. ఇదైతే ఆల్మోస్ట్ అందరికి వస్తుంది. ఎవరైనా అడ్రస్ కొంచెం రాంగ్ ఇచ్చినా కానీ అలా రాదు. 3 టైమ్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. 3 టైమ్స్ అప్లై చేసుకున్నా కానీ మనకి గూగుల్ యాడ్సెన్స్ పిన్ రాకపోతే మన ఛానల్ అనేది అడ్రస్ వెరిఫికేషన్ కి ఎలిజిబుల్ కాదు. సో ఇది ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా అడ్రస్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. ఒకవేళ రాంగ్ అయింది అనుకోండి, మళ్ళీ మనకే కదా ప్రాబ్లము. అడ్రస్ వెరిఫికేషన్ చేసుకునే కంటే ముందే మనము ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలంటే 4 ప్రూఫ్స్ అయితే ఉంటాయి. అదేంటంటే పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ అండ్ పాస్పోర్ట్. వీటిలలో ఏదన్నా ఒకటి ప్రూఫ్ పెట్టేసి మనమైతే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. నేనైతే పాన్ కార్డ్ పెట్టి చేశాను. పాన్ కార్డ్ ని ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఫోటో తీసి మనం అప్లోడ్ చేయాలి. అంతే, మనం ఇందులో అడ్రస్ కూడా ఇవ్వాలి. నేనైతే పాన్ కార్డ్ పెట్టి అప్లోడ్ చేశాను. మనం అప్లోడ్ చేసినాక మనకి మెయిల్ అయితే వస్తుంది, ఐడి వెరిఫికేషన్ కంప్లీట్ అయిందని చెప్పేసి. అసలు ఈ పిన్ మనకి రావాలి అని అంటే వైటీ స్టూడియోలో ఎర్న్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మనకి $10 అనేది కంప్లీట్ అయ్యాకే మనల్ని అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోమని చెప్పేసి అయితే ఈ పిన్ అనేది వస్తుంది. మనము ఈ పిన్ అయితే వెరిఫై చేసుకున్న తర్వాత ఇందులో మనము బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇది యాడ్ చేసుకున్నాక ఎప్పుడైతే మనకి వైటీ స్టూడియోలో $100 కంప్లీట్ అవుతాయో అప్పుడు మనకి బ్యాంక్ కి అయితే మనీ అనేది పడుతుంది. నేనైతే ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయలేదు, చేస్తాను. మీరు ఇక్కడ వరకు చూసారంటే నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.